నమస్కారం. నేను రవీందర్ రావు. మీరు చూస్తున్నారు ఎస్ఏజీ ఆన్లైన్ యూట్యూబ్ ఛానల్. మనం కొత్తగా ఎన్నికైనటువంటి గ్రామ సర్పంచులకి అవగాహన కోసం పంచాయత్ రాజ్కి సంబంధించిన గ్రామీణాభివృద్ధికి సంబంధించినటువంటి అనేక అంశాలను ఈ ఛానల్ ద్వారా మీకు తెలియడం కొరకు సిరీస్ ఆఫ్ వీడియోలు చేయడానికి నిర్ణయించుకొని చేయడం జరుగుతుంది. అందులో భాగంగా ఇది గ్రామ సర్పంచ్ యొక్క అధికారాలు, విధులు, బాధ్యతలకు సంబంధించినటువంటి అంశాల గురించి చర్చించేటువంటి వీడియో. మీ అందరూ ఇప్పటి వరకు కనుక సబ్స్క్రైబ్ చేయనట్టయితే వెంటనే మీరు సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా మీ తోటి వారికి కూడా షేర్ చేయండి. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, ఇతరులకు రికమెండ్ చేయండి. ఈ ఛానల్ పూర్తిగా గ్రామీణ ప్రాంతాల యొక్క అభివృద్ధి, పంచాయతీరాజ్, రూరల్ డెవలప్మెంట్, సామాజిక కార్యక్రమాలు, ఇతరత్ర అంశాలకు సంబంధించినటువంటి ముఖ్యమైన సమాచారాన్ని మీతో షేర్ చేసుకునేటువంటి ఒక ఉద్దేశంతో ఈ ఛానల్ ప్రారంభించడం అనేది జరిగింది. కాబట్టి మీ అందరి సహకారాన్ని అభ్యర్థిస్తాము. ఇక మనం ఈ రోజు టాపిక్ లో గనుక వెళ్ళినట్టయితే, కొత్తగా ఎన్నికైనటువంటి సర్పంచులు అనేక రకాలైనటువంటి ఉత్సాహం, అంటే ఎన్నో పనులు చేయాలనేటువంటి ఒక ఆతృత, అదేవిధంగా గ్రామాన్ని ఉన్న ఫలంగా అభివృద్ధి చేయాలనేటువంటి ఒక సమరోత్సాహంతో ఉండడం అనేది మనకు కనబడతా ఉంటుంది. మరి ఎంతో మంది ప్రజలు మీ అందరిపైన పెట్టుకున్నటువంటి ఆశలు, ఆయా వర్గాల ప్రజలకు మీరు ఇచ్చినటువంటి ఆ మాట ఏదైతే ఉందో దాన్ని తీర్చుకోవాలనేటువంటి ఆతృత ఉండడంలో తప్పలేదు. అదేవిధంగా ప్రజలకి వీలైనంత మంచి చేసి గ్రామంలో ఒక మంచి సర్పంచ్గా చరిత్రలో నిలిచిపోవాలనేటువంటి ఒక ఆశపడడం కూడా చాలా మంచి పరిణామం. ఎందుకంటే గ్రామ పంచాయతీకి సర్పంచ్గా మీరున్నారంటే గ్రామ ప్రథమ పౌరుడు లేదా పౌరురాలుగా మీరు ఎన్నిక కాబడ్డారు. ఈ రోజు నుంచి మీరు ప్రమాణ స్వీకారం చేసిన రోజు నుంచి 60 నెలల కాలం పాటు గ్రామం యొక్క దశను, దిశను, దాని యొక్క ప్రయాణాన్ని, గతిని మార్చగలిగేటువంటి శక్తి ఉన్నటువంటి స్థానంలో మీరున్నారు. మీరు గ్రామ అభివృద్ధికి ఒక చోదక శక్తిగా పనిచేయాల్సిన అవసరం ఉంది. మీరు ఒక ఇంధనం లాగా పనిచేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే గ్రామ అభివృద్ధే దేశ అభివృద్ధి, పల్లెలే పట్టుగొమ్మలు. కాబట్టి ఈ గ్రామాల అభివృద్ధి అంటే మనం ఎంత పెద్ద పొజిషన్లో పనిచేస్తామనే దానికంటే మనకు వచ్చినటువంటి పనిని, మన యొక్క ధర్మాన్ని, మన యొక్క బాధ్యతను ఎంత గొప్పగా నిర్వహించడం అనేది చాలా చాలా ముఖ్యం. నీ చేతుల్లో ఏముందో దాన్ని పర్ఫెక్ట్ గా చేయడానికి ప్రయత్నం చేయి. చాలా మంది సహజంగా వాళ్ళు ఏం చేస్తున్నారు, వీళ్ళు ఏం చేస్తున్నారు, ఈయన ఏం చేస్తున్నాడు, ఆయన ఏం చేస్తున్నాడు అని రకరకాలుగా నెగిటివ్ గా మనం మాట్లాడుకోవడం అనేది చాలా సందర్భాల్లో చూస్తూ ఉంటాం. కానీ ఒక శక్తి, ఒక బాధ్యత నీ చేతుల్లో వస్తే మరి దాన్ని మీరు ఎలా పెర్ఫామ్ చేస్తారు అనేది చాలా చాలా ఇంపార్టెంట్. అందుకే ఇప్పుడు గ్రామాన్ని అభివృద్ధి చేసి గ్రామ ప్రజల అందరి యొక్క కోరికలను, సమస్యలను తీర్చి ఈ గ్రామాన్ని ఒక ముందుకు తీసుకుపోయేటువంటి గురుతరమైన బాధ్యత మీ భుజస్కంధాల పైన గ్రామ ప్రజలందరూ కలిసి పెట్టారు. కాబట్టి ఇక నుంచి చాలా జాగ్రత్తగా అడుగులు వేయాల్సిన అవసరం ఉంది. ఆ సందర్భంలో మనం ఆ గ్రామ సర్పంచ్గా మీకు తెలంగాణ పంచాయతీరాజ్ చట్టం 2018లో పేర్కొన్నటువంటి అధికారాలు కానీ, విధులు కానీ, బాధ్యతలు కానీ ఏమున్నాయి అనేది మనకు తెలియాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మన పాత్ర ఏంటి, మనకేం అధికారం ఉంది, మనకు ఏం విధులు మనం నిర్వర్తించాలి, ఏ బాధ్యతలను మనం తీసుకోవాలి అనేది మనకు కూలంకషంగా తెలవడం అనేది ముఖ్యం. అంటే ఒక పాత్రను మనం నిర్వహించాలనుకున్నప్పుడు ఆ పాత్ర యొక్క పరిధి తెలియాలి. ఆ పాత్రకు ఉండేటువంటి స్వభావం మనకు అర్థం కావాలి. అది చేసే పనులు తెలియాలి. అప్పుడు ఆ పాత్రకు మీరు న్యాయం చేయగలుగుతారు. అంతేగాని గుంపులో గోవిందేలాగా అందరూ సర్పంచ్ అయ్యారు, నేను సర్పంచ్ అయ్యాను కాబట్టి పొద్దున్న లేస్తే ఏదో పని చేసేస్తే సరిపోతుంది అంటే ఆ అది గతంలో నడిచినటువంటి వ్యవస్థ. కాబట్టి మరి అట్లా బాధ్యతలు తెలియకుండా, తమ హక్కులు తెలియకుండా, తమ అధికారాలు తెలియకుండా ఒక పాత్ర నిర్వర్తించినటువంటి సర్పంచ్లకి పెద్దగా గౌరవం కానీ, మర్యాద కానీ దక్కిన సందర్భం లేదు. అదే సందర్భం లోపల వాళ్ళు కూడా వ్యక్తిగత జీవితం లోపల పెద్దగా సంతృప్తి పొందినటువంటి పరిస్థితి లేదు. కాబట్టి మనం ఇతరుల అనుభవాల నుంచి నేర్చుకొని ఇప్పుడు ఒక్కొక్క స్టెప్ అన్ని విషయాలు తెలుసుకొని ముందుకెళ్తే బాగుంటుంది. కాబట్టి మనకి పంచాయతీరాజ్ చట్టం 2018 తెలంగాణ ప్రభుత్వం తీసుకొచ్చిన చట్టంలో సర్పంచ్కు అధికారాలు, విధులు, బాధ్యతలు ఏం చెప్పాయో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మనం.
ముఖ్యంగా ఈ యొక్క ఆ, అధికారాలు, విధులు, బాధ్యతలను కనుక చూసుకున్నట్టయితే మూడు రకాలుగా మనం నిర్వహించుకోవడం జరుగుతుంది. అందులో మొదటిది పరిపాలనా పరమైనటువంటి అధికారం ఏముంది, బాధ్యత ఏముంది సర్పంచ్లకు అని చూసినట్టయితే, గ్రామ పంచాయతీ, గ్రామ సభలకు అధ్యక్షత వహించడం అనేది సర్పంచ్గా మీ యొక్క బాధ్యత. గ్రామ పంచాయతీ అంటే మీ గ్రామంలో ఉండేటటువంటి వార్డు మెంబర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కలిసి మీరు ఏదైతే సమావేశాలు ఏర్పాటు చేసుకుంటారు గ్రామ అభివృద్ధికి సంబంధించిన నిర్ణయాలు తీసుకోవడం కొరకు, తక్షణమైనటువంటి సమావేశాలు, రెగ్యులర్ గా జరిగేటువంటి సమావేశాలు ఏదైతే గ్రామ పంచాయతీ సమావేశాలకు మీరే ప్రధానమైన వ్యక్తి, మీరే ఒక ఫెసిలిటేటర్ లాగా, అంటే అధ్యక్షురాలిగా మీరు ఆ అధ్యక్ష స్థానాన్ని కొనసాగించాలి. ఇది ఒక్కటే సమావేశం కాదు. గ్రామంలో అతి కీలకమైనటువంటిది గ్రామ సభలు. ఈ గ్రామ సభలకు సంబంధించి మళ్ళీ మనం ఒక సపరేట్ వీడియోలో మాట్లాడతాం. కానీ మొత్తం గ్రామ పంచాయతీ కూడా గ్రామ సభ యొక్క నిర్ణయాలను శిరోధార్యంగా భావించి గ్రామ అభివృద్ధికి కావాల్సినటువంటి రచనలు కానీ, గ్రామ అభివృద్ధికి కావాల్సిన వ్యూహాలను కానీ, కార్యక్రమాలను కానీ, ఇతరత్ర అంశాలను కానీ మొత్తం ఆ చర్చించి ఆమోదించింది గ్రామ సభ. మరి అటువంటి గ్రామ సభకు అధ్యక్షత ఎవరు వహించాలంటే గ్రామం యొక్క ప్రథమ పౌరుడుగా లేదా ప్రథమ పౌరురాలుగా సర్పంచ్ గారే ఆ గ్రామ సభకు కూడా అధ్యక్షత వహించాలి. ఈ గ్రామ సభలకు సంబంధించి మరొక సపరేట్ వీడియోలో మనం కూలంకషంగా చర్చిస్తాం. ఈ గ్రామ పంచాయతీ సమావేశాలు, గ్రామ సభలకు అధ్యక్షత వహించడమే కాకుండా గ్రామంలో ఎటువంటి అధికారిక కార్యక్రమాలు జరిగినా, ముఖ్యంగా మరి మీ గ్రామానికి ఎంత పెద్ద వ్యక్తులు వచ్చినప్పటికీ కూడా మీ గ్రామ పంచాయతీ స్థాయిలో కనుక మీరు సమావేశాలు ఏర్పాటు చేసినట్టయితే గ్రామ పంచాయతీ తరపున దానికి తప్పనిసరిగా మీరు మాత్రమే అధ్యక్షత వహించాల్సినటువంటి అవసరం ఉంటుంది. వేరెవరో అధికారులు లేదా మీకంటే పెద్ద పదవుల్లో ఉన్నటువంటి నాయకులు వచ్చి మీ గ్రామంలో జరిగే సభకు సమావేశానికి అధ్యక్షత వహించడం అనేది సరి అయినటువంటి విధానం కాదు. అది చట్టపరంగా కూడా కరెక్ట్ కాదు. కాబట్టి మీ గ్రామంలో జరిగే సకల సభలకు, అఫీషియల్గా నేను చెప్పేది, గ్రామ పంచాయతీ పక్షాన జరిగేటువంటి సభలన్నిటికీ కూడా గ్రామ సర్పంచ్గా మీరే అధ్యక్షత వహించాల్సిన అవసరం ఉంది. ఆ అధ్యక్షత వహించే సందర్భంలో మరి ఎలా వహించాలి, ఏం చేయాలనేది కూడా తదుపరి మనం మాట్లాడుకుంటాం. కానీ ఆ అధ్యక్షత వహించే నైపుణ్యాలను కూడా పుణికిపుచ్చుకోవాల్సిన అవసరం మీరుంది. చాలా మంది సర్పంచ్గా ఎన్నికై ఊరికే వచ్చి అక్కడ కూర్చొని మూగునమ్మును వస్తూ ఉంటారు. అంటే ఏమి మాట్లాడకుండా మనం కూర్చుంటా ఉంటాం, మిగతా వాళ్ళంతా నడిపిస్తూ ఉంటారు. అది ఎక్కువ కాలము మనకు శోభనివ్వదు. అంటే మీరు మాట్లాడాలి, మీరు గ్రామ ప్రజలకు ఫెసిలిటేట్ చేయాలి, సభను నడిపించాలి. మీ యొక్క మాట, మీ యొక్క వాక్కు, మీ ఇచ్చే సమాచారం చాలా చాలా ముఖ్యం. మీరు మాట్లాడినప్పుడే మీ యొక్క ఆలోచన ఏంటి అనేది తెలుస్తుంది. మీ ఆ చర్చను సరైన విధంగా తీసుకుపోవాల్సినటువంటి బాధ్యత కూడా మీ మీద ఉంది. కాబట్టి మీరు మాట్లాడడం, అధ్యక్షత వహించడం అనేది తప్పనిసరిగా నేర్చుకోవాలి. ఊరికే కూర్చోవడం కాదు. నిజమైన అధ్యక్షుడుగా మీ అధ్యక్షత బాధ్యతలను మీరు పర్ఫెక్ట్గా పోషించాలి. నేర్చుకుంటే రానిదంటూ ఏదీ లేదు. మనకు ఏ వ్యక్తి పుట్టుకతో అన్ని నేర్చుకొని పుట్టలేదు. రోజు రోజుకు మనం నేర్చుకుంటా ఉంటే అన్ని వస్తాయి. కాబట్టి మీరు కూడా పర్ఫెక్ట్ ప్రిసైడింగ్ అంటే అధ్యక్షుడిగా మారే అవకాశం ఉంది. కాబట్టి మీరు ఈ అధ్యక్షత వహించడం అనేటువంటి హక్కు మీదది, దాన్ని మీరు ఎక్కడ కూడా కోల్పోవద్దు. ఇక రెండవది పంచాయతీ కార్యదర్శి సిబ్బంది పనితీరును పరీక్షించడం. మనకు ఇది పరిపాలన పరమైనటువంటి కీలకమైనటువంటి అధికారం. అంటే గ్రామ పంచాయతీలో పంచాయతీ కార్యదర్శి ప్రభుత్వం తరపున నియమించినటువంటి వ్యక్తి ఉంటారు. వారు పూర్తిగా గ్రామ పంచాయతీ యొక్క ఆధ్వర్యంలో పనిచేయాల్సిన అవసరం ఉంది. మీకు రిపోర్ట్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. మరి వారు సమయానికి వస్తున్నారా, రావట్లేదా, వచ్చిన ఎంత సమయంలో వాళ్ళు ఏ రోజు ఏ పని చేస్తూ ఉన్నారు. కాబట్టి ఆయనకు ఈ ప్రభుత్వం తరపున ఏమేమి పనులు వచ్చాయి, మన గ్రామ పంచాయతీ తరపున మనం ఏమేమి పనులు అప్పచెప్పాం, ఆ పనులను అనుకున్న సమయానికి అనుకున్న విధంగా పూర్తి చేస్తున్నారా లేదా అనేది కాకుండా, మనం కేవలం గ్రామ పంచాయతీ కార్యదర్శి చేతిలో సర్పంచ్గా మారినటువంటి సందర్భాలు చాలా చాలా మనం చూస్తా ఉన్నాం. కార్యదర్శి సర్పంచ్ పై స్థాయిలో ఉండరు. కార్యదర్శి ప్రభుత్వం తరపున నియమించబడినప్పటికీ కూడా గ్రామ పంచాయతీ అనేది ఒక స్వపరిపాలన కేంద్రం. అది ఒక స్థానిక ప్రభుత్వం. ఆ స్థానిక ప్రభుత్వానికి సహకరించడానికి ప్రభుత్వం పెట్టిన సిబ్బంది అయి ఉంటాడు. కానీ ఆయన చెప్తే మీరు నడవడం కాదు. అంటే చెప్పడం అంటే ఒక మంచి సలహా, మంచి సూచన, మంచి కార్యక్రమం గురించి చెప్పడంలో తప్పలేదు. కానీ పెత్తనం చేసేటువంటిది ఏదైతే ఉంటుందో, కొంతమంది తమ యొక్క హద్దులు దాటి సర్పంచ్ పైన అజమాయిషీ చేయడం, కొంతమంది సర్పంచ్లకి కొద్దిగా చదువు తక్కువగా ఉండడమో, బయట ఎక్స్పోజర్ తక్కువగా ఉన్నప్పుడు కొంతమంది, నేను అందరి గురించి మాట్లాడట్లేదు, చాలా చక్కటి మంచి పంచాయతీ కార్యదర్శులు కూడా మన రాష్ట్రంలో ఉన్నారు. కానీ కొంతమంది తమ పరిధిని దాటి
సర్పంచ్ ప్రజాప్రతినిధి అంటే ఎవరు అక్కడ? సర్పంచ్ దగ్గర చైర్లో కూర్చున్న వ్యక్తి, ఆయన ఎవరు కూర్చున్నారు అనేది ముఖ్యం కాదు. ఏ కులము, ఏ మతము, ఏ జాతి, స్త్రీయా పురుషుడా కాదు. అది సర్పంచ్ అనేటువంటి స్థానం ఆ గ్రామ ప్రజలందరి యొక్క గ్రామ ప్రజలకు ఒక అధినాయకుడు, అది నాయకత్వం. ఆయన ఒక సంధానకర్త. కాబట్టి ప్రజలందరితో ఎన్నికైనటువంటి వ్యక్తిని మనం చిన్న చూపు చూడకూడదు, ఆ స్థానాన్ని అగౌరవపరచకూడదు. సర్పంచ్ని అగౌరవపరచడం అంటే పూర్తి గ్రామ ప్రజలను అగౌరవపరిచినట్టు. కాబట్టి అక్కడక్కడ ఈ కార్యదర్శులు ఎవరైతే ఉంటారో కొందరు, అందరి గురించి చెప్పట్లేదు మళ్ళీ, ఆ సర్పంచ్ పైన పెత్తనం చేసేటువంటి దాన్ని మీరు ఎక్కడ కూడా అంగీకరించకూడదు. తప్పనిసరి మంచి సలహాలను, సూచనలను, కార్యక్రమాలను, వారిచ్చే మార్గదర్శనాన్ని, వారి అనుభవాన్ని తప్పనిసరి గ్రామాభివృద్ధికి తీసుకోవాలి. కానీ వారి చెప్పు చేతుల్లో సర్పంచ్ ఉండడం అనేది కరెక్ట్ కాదు. అదేవిధంగా గ్రామ మరి ఆ కార్యదర్శి గారు ఎన్ని గ్రామాల కార్యదర్శిగా ఉన్నారు, మన గ్రామానికి ఎన్ని రోజులు వారంలో టైం ఇస్తున్నారు, ఇచ్చిన టైంకి సమయానికి వస్తున్నారా లేదా, వచ్చిన ఇప్పుడు వారి బాధ్యతలు వారు నిర్వర్తిస్తున్నారా లేదా, మరి సీట్లో కూర్చుంటున్నారా లేదా, రికార్డులు, ఇవన్నీ కూడా మీరు యాజ్ సర్పంచ్గా చూడాల్సిన అవసరం ఉంటుంది, అజమాయిష్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఇక సిబ్బంది, ఎలక్ట్రీషియన్ ఉంటారు, లేదా ట్యాక్స్ కలెక్షన్ కోసం ఉంటారు, వాటర్ మెన్ ఉంటారు, సఫాయి కార్మికులు ఉంటారు, చాలా మంది సిబ్బంది ఉండేటువంటి అవకాశం ఉంటుంది. మరి ఆ సిబ్బంది అందరికీ కూడా అటెండెన్స్ రిజిస్టర్ ఉందా, వారి అటెండెన్స్ సమయం ప్రకారం వాళ్ళు వస్తున్నారా, వాళ్ళకి ఇచ్చినటువంటి పని వాళ్ళు చేస్తున్నారా లేదా అనేది, వాళ్ళ పని ప్రదేశానికి వెళ్ళి దాన్ని పర్యవేక్షించడం జరపాలా, చేసే పనిని సవ్యంగా చేస్తున్నారా లేదా చూడాలా, వాళ్ళు చేసే పని ప్రజలు నిజంగా అప్రిషియేట్ చేస్తున్నారా లేదా చూడాలా, ప్రజల యొక్క ఫీడ్బ్యాక్ను తెలుసుకొని వాళ్ళ పనిలో ఏమైనా మార్పులు చేర్పులు చేయాల్సినటువంటిది చేయాలా. అంతేకాని మరి సిబ్బందితో మనకు ఉండేటువంటి ఫ్రెండ్షిప్ కావచ్చు, మనకు ఉండేటువంటి, ఎందుకంటే ఒకే గ్రామానికి సంబంధించిన సర్పంచ్ ఉంటారు, అదే గ్రామంలో ఉన్నటువంటి వాళ్ళు గ్రామ పంచాయతీ సిబ్బందిగా ఉంటారు, ఎక్సెప్ట్ కార్యదర్శి. కాబట్టి వాళ్ళకి మనకు బంధుత్వం ఉంది కాబట్టి వారు పని చేసినా చేయకపోయినా పర్వాలేదు, వాళ్ళు విధుల పట్ల నిర్లక్ష్యం వహించినా పర్వాలేదు అని కనుక మీరు నిమ్మకు నీరెత్తినట్టుగా ఉంటే, అంటే మనం ఒక సామెత చెప్పుకుంటాం తెలంగాణలో, సో దోస్తే ఆట ఆటని అన్నట్టుగా. అంటే మనం ఇక్కడ సర్పంచ్గానే మీరు నిర్వహించాలి తప్ప మీ బంధువు అనేది కానీ, మీ ఇంకొక ఫ్రెండ్ అనేది కానీ దయచేసి చూడకూడదు. మీరు ఒక విద్యుక్త ధర్మానికి ప్రజలు ఇచ్చిన బాధ్యత నిర్వర్తిస్తున్నారు. కాబట్టి ఈ ఈ కార్మికులు లేదా సిబ్బంది ఎవరైతే ఉంటారో వాళ్ళకి సంబంధించిన పూర్తి పనిని పర్యవేక్షించడం, ఎప్పటికప్పుడు వాళ్ళని మానిటర్ చేయడం, వాళ్ళని సవరించుకోమని చెప్పడం, అవసరమైతే వారిపైన మరి చర్యలకు కూడా వెనకాడకుండా ఉండడం అనేది చేయాల్సిన అవసరం ఉంది. సిబ్బంది క్రమశిక్షణతో పని చేయాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా కొన్ని అలవాట్లతో కూడా సిబ్బంది ప్రవర్తిస్తారు. గ్రామ పంచాయతీ సిబ్బంది ఎటువంటి దురలవాట్లకు దూరంగా ఉండాలి, ప్రజలకు తలలో నాలుకలాగా ఉండాలి. వాళ్ళ క్రమశిక్షణ అనేది గ్రామ పంచాయతీ యొక్క పరిపాలన పద్ధతికి దర్పణంగా ఉండాలి. చాలా మర్యాదగా ప్రజలతో ఉండేటువంటి పరిస్థితి ఉంది. ఇదంతా కూడా సిబ్బందిని మీరు స్ట్రీమ్ లైన్ చేసుకొని వారందరితో రెగ్యులర్గా వారానికి ఒకసారి మీటింగ్లు పెట్టుకోవడం, వాళ్ళ పనిని సమీక్షించడం, అదేవిధంగా వారు చేసే పని ప్రదేశానికి వెళ్ళడం, అవి చూడడం, ఎప్పటికప్పుడు ఫీడ్బ్యాక్ ఇవ్వడం, ఈ రకంగా సిబ్బంది పనితీరును కూడా పర్యవేక్షించాల్సిన అవసరం ఉంది. ఇంకా పంచాయతీ చేసిన నిర్ణయాలు, తీర్మానాలను అమలు చేయడం. ఏదైతే గ్రామ పంచాయతీ సమావేశంలో నిర్ణయాలు జరుగుతాయో, తీర్మానాలు జరుగుతాయో, ఆ తీర్మానాలను అమలు చేయాల్సిన బాధ్యత మీదే. గ్రామ పంచాయతీలో మనకు ముఖ్యంగా వార్డు మెంబర్లు, ఉప సర్పంచ్ మీరంతా కలిసి మరి నిర్ణయం తీసుకుంటారు. చాలా చర్చల తర్వాత నిర్ణయాలు తీసుకుంటారు. ఆ సమావేశాలకు మీరే అధ్యక్షత వహిస్తారు. కానీ ఒక నిర్ణయం జరిగిన తర్వాత దానికి ఒక కాల పరిధి అనేది పెట్టుకొని, ఆ కాల పరిధి ప్రకారం దాన్ని అమలు చేయాల్సినటువంటి అవసరం ఉంది. మనం ఏదో కంప చెట్లు కొట్టాలని ఒక నిర్ణయం తీసుకున్నారు, అది నిర్ణయం తీసుకుని 6 నెలలైనా అమలు కాలేదు. లేదా మనకు మంచినీటి వ్యవస్థను మెరుగుపరచాలని ఒక నిర్ణయం తీసుకున్నాం, ఆ నిర్ణయం తీసుకుని 9 నెలలైనా అమలు కావట్లేదు. అంటే నిర్ణయం తీసుకున్న తర్వాత ఆ నిర్ణయానికి ఒక కాల అవధిని మనం పెట్టుకొని దాని ప్రకారం అది అమలయ్యేటట్టుగా చూసే బాధ్యత సర్పంచ్ గారు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇక నిర్ణయం తీసుకున్న తీర్మానాలు కానీ, నిర్ణయాలు కానీ అమలు కాలేదనుకోండి, గ్రామ పంచాయతీ పైన ప్రజలకు, పౌరులకు ఒక రకమైనటువంటి గౌరవం తగ్గుతుంది. గ్రామ పంచాయతీ సభ్యులు కూడా పెద్దగా సమావేశాలకు హాజరు కావడం మనకి ఇష్టపడవు. కాబట్టి ఈ సర్పంచ్ గారు వీటిని చేయాల్సి. ఇక నిధుల వినియోగం, పన్నుల వసూలు, పర్యవేక్షణ. మనకు 15th ఫైనాన్స్ కమిషన్ కావచ్చు, స్టేట్ ఫైనాన్స్ కమిషన్ నుంచి కావచ్చు, రాష్ట్ర ప్రభుత్వంలోని ఇతరత్ర రకరకాల పద్ధతుల్లో వచ్చేటువంటి నిధులు ఏవైతే ఉంటాయో, ఆ నిధులను మనం ఎలా వినియోగించుకోవాలి, ఆ వినియోగం సరి అయిన విధంగా ఏ ప్రపోర్షనేట్లోనైతే మనం వినియోగించుకోవాలని నిర్ణయించుకున్నామో, ఏ పని కోసం ఏ నిధులు అయితే వచ్చినాయో, ఏ తీర్మానం అయితే మనం గ్రామ పంచాయతీలో చేసుకున్నామో దాని ప్రకారం సవ్యంగా ఆ నిధుల వినియోగం జరిగేటట్టుగా చూసుకోవాలి. సకాలంలో నిధుల విడుదల కూడా జరగాలి. లేదంటే సంవత్సర కాలం పాటు, 2 సంవత్సరాల కాలం పాటు ఒక పని మొదలుపెట్టి అది డ్రాగ్ చేసుకుంటూ పోయినట్టయితే ఆ నిధుల వినియోగం అనేది సరిగా జరగదు, అక్కడ పని కూడా పూర్తి కాదు, ప్రజల మన్ననలు మనం పొందలేం. కాబట్టి సో ప్రతి పైసా
బాధ్యత తీసుకోవాలి. ప్రతి పైసను సరి అయిన విధంగా వినియోగించేటట్టుగా సర్పంచ్ గారు చూసుకోవాలి. ప్రత్యక్షంగా పర్యవేక్షించాల్సిన అవసరం కూడా ఉంటుంది. ఇక పన్నుల వసూలు, పన్నులు అనేది ఇంటర్నల్ సోర్సెస్, మనకు బహిర్గతంగా వచ్చేటువంటి నిధులు, అదేవిధంగా అంతర్గతంగా వచ్చే నిధులు, రెండు రకాల నిధులు ఉంటాయి. నిధుల గురించి మళ్ళీ మనం మాట్లాడదాం మరో వీడియోలో. కానీ పన్నుల రూపంలో కూడా మనకు గ్రామంలో పౌరుల నుంచి రకరకాల సేవలు వాళ్ళు పొందుతున్నందుకు గాను గ్రామ పంచాయతీకి వాళ్ళు ఇవ్వాల్సినటువంటి హౌస్ ట్యాక్స్ కావచ్చు, వాటర్ ట్యాక్స్ కావచ్చు, ఇతరత్ర ట్యాక్స్ కావచ్చు, ఆ ట్యాక్సులు వాళ్ళు టయానికి కట్టాలి. సో కాబట్టి చాలా మనకు గ్రామాల లోపల గ్రామ పంచాయతీకి పన్నులు కట్టడం అనేది ఒక ఇబ్బందికరమైన సమస్యగా ప్రజలు ఫీల్ అవుతూ ఉంటారు. మరి బస్సు ఎక్కితే పన్ను కడతారు, బయటికి పోతే ఏదైనా సరుకులు కొంటే పన్ను కడతారు, అన్ని విషయాలలో పన్నులు కడతారు. కానీ కేంద్ర ప్రభుత్వానికి, రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన పన్నులు కడతారు, కానీ స్థానిక ప్రభుత్వాన్ని సేవలు చేయమంటారు, పన్నులు కట్టరు. అంటే ప్రజల యొక్క మైండ్ సెట్లో ఎక్కడో కొంత అవగాహన రాహిత్యం ఉంది. ఆ అవగాహన, మనం కట్టేటువంటి పనులు సర్పంచ్ ఎంపీటీసో తినేస్తాడు, లేకపోతే గ్రామ పంచాయతీ తినేస్తాడు అనేటువంటి తప్పుడు అభిప్రాయం కూడా కొంతమందికి ఉండొచ్చు. దుర్వినియోగం అయితే అనేటువంటి ఒక అపప్రద కూడా వాళ్ళ మైండ్ లోపల ఉండొచ్చు. మరి రకరకాలుగా మనం వార్డు స్థాయిలో సమావేశాలు ఏర్పాటు చేసి గ్రామ అభివృద్ధి లోపల మరి అంతర్గత నిధుల యొక్క ఇంపార్టెన్స్ కానీ, పన్నులు కట్టుకోవాల్సిన అవసరం కానీ, మరి యువకుల యొక్క సహాయము, పెద్దవాళ్ళ సహాయం, అందరితో కలిసి మహిళా సంఘాల సహాయం తీసుకొని పన్నులు సకాలంలో సరియగు విధంగా వసూలేటట్టుగా మనం ఈ అందరి సహకారంతో మనం పన్నుల వసూలను కూడా చేసుకోవాలి. 100% పన్నుల వసూలు జరిగినప్పుడే మీకు నిధులు ఉంటాయి. నిధులు ఉన్నప్పుడే మీ విధులను మీరు సరిగా నిర్వర్తించగలుగుతారు. ఒకవేళ ప్రజలు వాళ్ళకున్న పాత అనుభవాల ప్రకారం ఒక కట్టడానికి ఇబ్బంది పెడితే వాళ్ళని కూర్చోబెట్టి 10 సార్లు పలుమార్లు మాట్లాడి ఎక్స్ప్లెయిన్ చేసి వాళ్ళ యొక్క సహకారంతో పన్నుల వసూలును 100% తీసుకురావాల్సినటువంటి అవసరం ఉంది. అంతేగాని ఏదో సిబ్బందికి చెప్పేసి మీరు వసూలు చేయండి అని అంటే ఆ సిబ్బంది కమ్యూనిటీకి మధ్య గొడవలు అయితే ఈ సర్పంచ్ ఏంది వచ్చి గొడవలు పెట్టిస్తున్నాడు అంటారు. కాబట్టి ఏదైతే అవగాహన రాహిత్యం ఉందో దాన్ని అడ్రస్ చేయాల్సిన బాధ్యత సర్పంచ్కి ఉంటుంది. ఈ పన్నుల వసూలు వ్యవస్థను సరిగ్గా పర్యవేక్షణ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఇక రెండవ ముఖ్యమైనటువంటి బాధ్యత అభివృద్ధి. ఈ అభివృద్ధి లోపల చూసినట్టయితే రోడ్లు కావచ్చు, కల్వర్టులు కావచ్చు, భవనాలు కావచ్చు, ఏదైతే మనం అనుకుంటున్నామో గ్రామంలో మురుగు కాలువల నిర్మాణము, మరమ్మతులు. గ్రామంలో ఇంటర్నల్ రోడ్స్ ఏవైతే ఉంటే ఆ రోడ్లను ఎప్పటికప్పుడు మరి అభివృద్ధి చేయాల్సిన బాధ్యత ఉంటుంది. కొన్ని కల్వర్ట్లను కూడా మనం జాగ్రత్తగా మెయింటైన్ చేయాల్సిన అవసరం ఉంటుంది. గ్రామంలో రకరకాల కమ్యూనిటీ హాల్స్ కావచ్చు, గ్రామ పంచాయతీ భవనం కావచ్చు, మహిళా సంఘాల భవనం కావచ్చు, ఇతరత్ర ప్లాట్ఫామ్స్ కావచ్చు, కొన్ని నిర్మాణాలు కూడా గ్రామంలో జరిగి ఉంటాయి. అవన్నీ కూడా మా పీరియడ్లో జరగలేదు, మాకెందుకు కాకుండా మనం ఇప్పుడు ఉన్నాం అంటే వాటన్నిటికీ అసెట్స్, కమ్యూనిటీ అసెట్స్ అంటాం వీటన్నిటిని. ఆ కమ్యూనిటీ అసెట్స్ను ప్రాపర్గా మెయింటైన్ చేయాల్సిన అవసరం. ముఖ్యంగా డ్రైనేజ్ వ్యవస్థ కనుక సరిగా లేకపోయినట్టయితే చాలా చాలా ఇబ్బంది వచ్చే అవకాశం ఉంటుంది. ఈ డ్రైనేజ్ వ్యవస్థనే అనారోగ్యానికి కారణమవుతుంది. దోమల బెడద ఉంటుంది, ఈగల బెడద ఉంటుంది, అపరిశుభ్ర వాతావరణం ఉంటుంది, గ్రామంలో ఒక రకమైనటువంటి పరిస్థితి క్రియేట్ అవుతుంది. కాబట్టి ఎప్పటికప్పుడు మురుగు కాలువల నిర్మాణం చేయాలి. అదేవిధంగా వాటికి కావాల్సిన మరమ్మతులను కూడా చేసే బాధ్యత సర్పంచ్ గారు తీసుకోవాల్సి ఉంటుంది. పంచాయతీ భవనాలు, వీధి దీపాల నిర్వహణ, స్ట్రీట్ లైట్స్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే చిన్నపిల్లలు ఉంటారు, వృద్ధులు ఉంటారు, అదేవిధంగా నిస్సహాయులు ఉంటారు, మరి మహిళలు ఉంటారు. మరి రాత్రి వేళల్లో ఎక్కడికైతే గ్రామం లోపల స్వేచ్ఛగా తిరిగేటువంటి అవకాశం ఉండాలి. మనకి అక్కడ వీధి దీపాల నిర్వహణ అనేది ప్రాపర్గా, ప్రాంప్ట్గా ఎప్పటికప్పుడు వాటిని నిర్వహించుకోవాలి. మంచి వెలుతురును గ్రామంలో ప్రసరించేటట్టుగా చూసుకోవాల్సిన బాధ్యత ఉంటుంది. ఒక లైట్ పోతే 6 నెలలైనా లైట్ వేయకపోతే ఆ లైట్కి అయ్యే కాస్ట్ 1000 రూపాయలు కావచ్చు, కానీ సర్పంచ్ యొక్క ఇమేజ్ ఆ ఒక్క లైట్ తోటి ఆ గ్రామంలో ఉండే ఆ వీధిలో ఉండే వాళ్ళందరూ కూడా పొద్దున్న లేస్తే తిట్టుకుంటా ఉంటారు. సో కాబట్టి బీ కేర్ఫుల్. మనం ఏం చేస్తున్నాం, ఏం చేయాలని చాలా చాలా ఇంపార్టెంట్. లైట్ కాస్ట్ 1000, కానీ మీ పరపతి 10,000, 1,00,000 రూపాయల పరపతి తగ్గిపోద్ది అక్కడ. పంచాయతీ భవనాన్ని కూడా చాలా మంది గ్రామ పంచాయతీ భవనం అంటే జస్ట్ అది ఒక రకమైనటువంటి ధార్మిక ఒక రకంగా గ్రామంలో ఉండేటువంటి అందరి ప్రజలకు సేవలు అందించేటువంటి భవనం. అది ఎంత నీట్గా ఉండాలి. ఎవరు పడితే వాళ్ళు పోస్టర్లు వేస్తూ ఉంటారు, ఎక్కడ పడితే అక్కడ పెయింట్లు రాస్తూ ఉంటారు. అది చూడ్డానికి ఒక రకంగా చాలా ఇబ్బందిగా ఉంటుంది. నేను అన్నిటి గురించి చెప్తాను, ఎక్కడైతే మెయింటైన్ చేయరో అక్కడ చెప్తా ఉన్నాను. మీ గ్రామ పంచాయతీ ఆఫీస్ చాలా శుచిగా ఉండాలి, శుభ్రంగా ఉండాలి. అక్కడ మనిషి వస్తే కూర్చునేటట్టుగా ఉండాలి, ప్రజలు వస్తే కొంతమంది వెయిట్ చేసేటట్టు ఉండాలి. సర్పంచ్ గారికి ఒక చాంబర్ ఉండాలి, దాంట్లో ఒక నీట్నెస్ ఉండాలి. దుమ్ము, ధూళి, చెత్త, చెదారం, ఏ వస్తువు ఎక్కడ పడితే అక్కడ, ఏ పేపర్లు ఎక్కడ పడితే అక్కడ. అంటే గ్రామ పంచాయతీ లోపల కూర్చునే బదులు గ్రామ పంచాయతీ బయట నిలబడి మాట్లాడుకునే సందర్భాలు చాలా పంచాయతీలలో మనం చూస్తూ ఉంటాం. సో ఎక్కడైతే శుభ్రత, శుచి, మెయింటెనెన్స్ ప్రాపర్గా ఉండదో ఆ గ్రామ పంచాయతీ అంటే మీ ఆఫీస్ అలా ఉంటుందా? మీ ఆఫీస్ ఎలా ఉండాలి అంటే మీ ఆఫీసుని చూస్తే మీ క్రమశిక్షణ అర్థం కావాలి, మీ గ్రామ పంచాయతీని చూస్తే మీ ఊరు ఎలా ఉందో తెలియాలి. కాబట్టి ప్లీజ్ చక్కగా మెయింటైన్ చేయాలి గ్రామ పంచాయతీ భవనాలను.
వ్యవసాయం, తర్వాత వ్యవసాయము, పర్యావరణము, సహకార వ్యవసాయాన్ని ప్రోత్సహించడం. గ్రామంలో పూట వ్యవసాయం అనేది ఇప్పటికి కూడా గ్రామంలో పూట అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ. జీవనోపాధులను కల్పించేటువంటి రంగం వ్యవసాయ రంగమే కాబట్టి ఆ వ్యవసాయానికి తగినంత సాగునీరు అందుతుందా లేదా, తగిన విధంగా రైతుల మధ్య ఎటువంటి గొడవలు లేకుండా మరి వ్యవహారాలు నడుస్తున్నాయా లేదా, వారికి కావాల్సినటువంటి ఇన్పుట్ సబ్సిడీలు కావచ్చు, ఇన్పుట్ కావచ్చు, విత్తనాలు కావచ్చు, ఎరువులు కావచ్చు సకాలంలో అందుతున్నాయా లేదా, దానికి కావాల్సినటువంటి వ్యవసాయ శాస్త్రజ్ఞుల యొక్క సలహాలు సూచనలు, సిబ్బంది యొక్క సలహాలు సూచనలు ఎప్పటికప్పుడు అందుతున్నాయా లేదా, ఈ ఈ వ్యవసాయానికి అండదండగా ఉండేటువంటి అనేక కార్యక్రమాలతో వాళ్ళని లింక్ చేయడము, ఒకరితో ఒకరు కలిసిమెలిసి రైతులు ఉండడం, రైతులందరూ కూడా ఫార్మర్ ప్రొడ్యూసర్ గ్రూపులుగా ఏర్పాటు చేసుకొని చాలా ఉమ్మడి కొనుగోళ్లు, ఉమ్మడి అమ్మకాలు, మార్కెట్ లింకేజెస్, మద్దతు ధర పొందడము, ఆ తర్వాత మేలు రకాలను ప్రోత్సహించడము, ఉత్పత్తిని పెంచడము, ఆ రకంగా వ్యవసాయాన్ని అద్భుతంగా పెంచే విధంగా సర్పంచ్ గారు బాధ్యత తీసుకోవాలి, రైతులతో మమేకమై ఉండాలి. నాకేం అవసరం అనుకుంటే కాదు, ఎందుకంటే వ్యవసాయం బాగుంటే గ్రామంలో సగానికి పైగా పేదరికం దానంతట అదే వెళ్ళిపోతుంది కాబట్టి వ్యవసాయం చాలా చాలా కీలకమైంది. ఇక వీధులు శుభ్రం చేయడం, వీధి దీపాల ఏర్పాటు. ఇందాకేం చెప్పాను నేను, వీధులు శుభ్రం చేయడం అంటే గ్రామంలో హైజీన్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. స్వచ్ఛ భారత్ ద్వారా భారత ప్రభుత్వం కావచ్చు, రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు అనేక కార్యక్రమాలు తీసుకుని గ్రామాలలో వీధులను శుభ్రం చేయడం కొరకు సిబ్బందిని కూడా ఇవ్వడం జరిగింది. చాలా గ్రామ పంచాయతీలకు ట్రాక్టర్ను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి ఈ తడి చెత్త, పొడి చెత్తను కలెక్ట్ చేయడం, మహిళా సంఘాల సహకారం తీసుకొని తడి చెత్తను, పొడి చెత్తను వేరు చేయడం కావచ్చు, చెత్త కలెక్షన్ అనేది ప్రాపర్గా జరిగేటట్టుగా చూడడం కావచ్చు, ఎక్కడ కూడా గ్రామంలో ప్లాస్టిక్ను వీలైతే పూర్తిగా నిషేధించడం కావచ్చు, చెత్త చెదారం వేయకుండా ఉండడంలో ప్రజలు అవగాహన కల్పించడం కావచ్చు, ఎక్కడైతే వీధి దీపాలు లేవో వాటిని ఏర్పాటు చేయడం కావచ్చు, ఇట్లాంటి అభివృద్ధికి సంబంధించినటువంటి కీలకమైనటువంటి విధులు, బాధ్యతలను సర్పంచ్ గారు పోషించాల్సిన అవసరం ఉంది. ఇక మరొక ముఖ్యమైనటువంటి అధికారం కావచ్చు, బాధ్యత కావచ్చు ఏంటంటే సంక్షేమం. ఈ సంక్షేమం అనేటువంటి రంగంలో సర్పంచ్లకు ఉన్నటువంటి కీలకమైన బాధ్యతలు ఏంటంటే సామూహిక మరుగుదొడ్లు, బావుల మరమ్మతులు, పూడికతీత. అంటే చాలా మందికి ఇప్పటికి కూడా 100% గ్రామాల్లో మొదటి ప్రయారిటీ మనం 100% ప్రతి ఇంటికి కూడా ఒక మరుగుదొడ్డి ఉండేటట్టుగా చూడాలి. ఉండేటట్టు చూడడం గొప్ప పని కాదు, కానీ దాన్ని ఉపయోగించడం అనేది ప్రజలకు అలవాటు చేయాలి. అది బిహేవియరల్ ప్యాటర్న్ అంటాం మనం. అంటే వాళ్ళ యొక్క ప్రవర్తనాపరమైనటువంటి వ్యవహారం ఉంటుంది. దాని మీద రకరకాల స్వచ్ఛంద సంస్థల సహకారం, మహిళా సంఘాల సహకారం, యువజన సంఘాల సహకారం, ప్రభుత్వ అధికారుల సహకారం, ఎస్బిఎం స్వచ్ఛ భారత్ మిషన్ వారి సహకారం తీసుకొని ప్రజల్లో అవగాహన కల్పించి 100% మరుగుదొడ్లను వాళ్ళు ఉపయోగించుకుంటూ చేయడం ఒకటి. దాంతో 90% మన గ్రామంలో ఈ వ్యర్థాలు అనేది లేకుండా ఉంటాయి. తర్వాత కొన్ని అవసరమైన సందర్భాలు ఇప్పుడు గ్రామ కూడలి లోపల, బస్ స్టాండ్ల దగ్గర, గ్రామం చివర కొన్ని సామూహిక మరుగుదొడ్లు, ముఖ్యంగా టాయిలెట్స్ ఎక్కడ పడితే అక్కడ ఊళ్ళో యూరినేషన్ జరుగుతూ ఉంటుంది, మూత్రం పోస్తూ ఉంటారు. దాని వల్ల చెడు వాసన వస్తూ ఉంటుంది, ఈగలు దోమలు వస్తూ ఉంటాయి. ఇది కూడా మనం నివారించాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి గ్రామ ప్రజల ఆరోగ్యమే మన గ్రామ పంచాయతీకి కావాల్సింది. కాబట్టి ఇళ్లలో ఎవరికి వాళ్ళకు ఉండాలి. తర్వాత కొన్ని ముఖ్యమైన ప్రదేశాల్లో ఎక్కడెక్కడైతే ప్రజలు జనసమ్మర్దం ఉంటుందో అక్కడ సామూహికంగా మరుగుదొడ్లను ఏర్పాటు కూడా చేయాలి. వాటిని గ్రామ పంచాయతీ సిబ్బంది ద్వారా మెయింటెనెన్స్ చేయించాలి. అదేవిధంగా మరి మంచినీటి వ్యవస్థ కోసం ప్రత్యేకంగా కొన్ని బావులు కూడా అక్కడక్కడ గ్రామాల్లో తవ్వబడి ఉంటాయి. ఆ బావుల మరమ్మత్తు కూడా ఎప్పటికప్పుడు చేయాలి. లేదంటే ఆ బావి నుంచి నీరు తీసుకొని గ్రామానికి సప్లై చేస్తూ ఉంటారు. ఆ గ్రామంలో ఆ బావిలో రకరకాలైనటువంటి చెడు పదార్థాలు కావచ్చు, బావిని పూడక తీయకపోవడం కావచ్చు, లేదా అది చాలా కంటామినేటెడ్ వాటర్గా, విషపు నీరుగా తయారవుతుంది. అది పట్టించుకోకుండా గ్రామానికి పంపు చేస్తూ ఉంటాం. బట్ బీ కేర్ఫుల్. ఎప్పటికప్పుడు ఈ వాటర్ కంటామినేటెడ్ డిసీజెస్ రాకుండా ఉండాలి అంటే బావుల మరమ్మతులు చేయాలి. ఒక ప్యూరిఫైడ్ వాటర్ను మనం, స్వచ్ఛమైన నీటిని మనం గ్రామంలో ప్రజలందరికీ అందించే బాధ్యత కూడా గ్రామ సర్పంచ్ గారు ముందుండి తీసుకోవాలి. ఇక జనన మరణాల నమోదు, ఆరోగ్య కార్యక్రమాలు అనేది మరొక ముఖ్యమైన అంశం. ఇప్పుడు పుట్టినటువంటి ప్రతి ఒక్క బిడ్డకు గ్రామంలో వెంటనే జననానికి సంబంధించినటువంటిది, అదేవిధంగా ఎవరైనా కాలం చేసినట్టయితే, మరణించినట్టయితే వారి మరణాల నమోదు అనేది రిజిస్టర్లో పర్ఫెక్ట్ గా జరగాలి. అది ఎక్కడ కూడా పొరపాటు జరగకూడదు. అది ఎప్పటికప్పుడు మానిటర్ చేయాలి. ఆరోగ్య కార్యక్రమాలు మన గ్రామీణ ప్రాంతాల్లో ఉండేటువంటి వ్యక్తుల యొక్క సంపాదన లోపల సుమారుగా 20% పైగా డబ్బులు ఆరోగ్యానికి ఖర్చు అవుతున్న విషయం మీకు కూడా తెలుసు. కాబట్టి ఈ ఆరోగ్యానికి సంబంధించినటువంటి టైమ్లీ, అంటే సమయానికి అనుకూలమైనటువంటి హెచ్చరికలు చేయడం కావచ్చు, వారికి సూచనలు ఇవ్వడం కావచ్చు, సలహాలు ఇవ్వడం కావచ్చు, ఎప్పటికప్పుడు గ్రామం లోపల ఆరోగ్యాన్ని పెంపొందించేటువంటి చర్యలను చేపట్టడం అనేది కూడా మరి హెల్త్ డిపార్ట్మెంట్, మెడికల్ డిపార్ట్మెంట్, ఆశా, అంగన్వాడీ, ఇతరత్ర కార్యకర్తల సహకారంతో సర్పంచ్ గారు ముందుండి ఈ హెల్త్ కార్యక్రమాలను నిర్వర్తించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఆరోగ్యం కోసం లయన్స్ క్లబ్ కావచ్చు, రోటరీ క్లబ్ కావచ్చు, రోటరాక్ట్ క్లబ్ కావచ్చు, ఎన్నో స్వచ్ఛంద సంస్థలు కూడా ముందుకొచ్చి, మరి ఇండియన్ మెడికల్ అసోసియేషన్ లాంటి సంస్థలు కావచ్చు, అప్పుడప్పుడు 3 నెలలకు ఒకసారి, 6 నెలలకు ఒకసారి కొన్ని ఉచిత వైద్య శిబిరాలను కూడా గ్రామంలో ఏర్పాటు చేసి ప్రజల ఆరోగ్యాన్ని కాపాడాల్సిన అవసరం కూడా గ్రామ సర్పంచ్ గారి పైన ఎంతో ఉంది. ఇక
మరొక ముఖ్యమైన బాధ్యత గ్రామంలో మన కమ్యూనిటీ హాల్స్, ధర్మశాలలు, అతిథి గృహాల నిర్వహణ. గ్రామంలో కనుక కమ్యూనిటీ హాల్ ఉన్నట్టయితే కులానికి ఒక కమ్యూనిటీ హాల్ కట్టించుకున్నారు, కానీ వాటిని ఎట్లా మెయింటైన్ చేస్తున్నారు చూడండి ఒకసారి అక్కడికి వెళ్ళి. అంటే ప్రజలు ప్రభుత్వం యొక్క నిధుల పట్ల ఎంత నిర్లక్ష్యంగా ఉన్నారు అనేది మనకు తెలుస్తూ ఉంటుంది. ఆ కమ్యూనిటీ వాళ్ళకి అవసరం అనుకుంటే హెచ్చరిక చేయండి. దాన్ని ప్రాపర్గా మెయింటైన్ చేసుకోకపోయినట్టయితే హ్యాండ్ ఓవర్ చేసుకొని గ్రామ పంచాయతీ వేరే వాళ్ళకి ఇస్తామని చెప్పి, దాన్ని వాళ్ళని సరిగ్గా వాడుకున్నట్టయితే వాళ్ళే వాడుకోమనండి. దాన్ని ఎందుకు కొరగాకుండా దాని చుట్టూ అనారోగ్యకరమైన వాతావరణం ఉంటుంది, గడ్డి పెరుగుతుంది, కంపలు ఉంటాయి, అక్కడే యూరినేషన్, అక్కడే రకరకాలైన చెత్త చెదారం అంతా వేసి ఆ కమ్యూనిటీ హాల్ తెచ్చుకునే వరకే ఆరంభ శూరత్వం ఉంటుంది. కమ్యూనిటీ హాల్ తెచ్చుకున్న తర్వాత దాన్ని సరిగ్గా వాడుకోరు. సో సంబంధిత వ్యక్తులను పిలవండి, వాళ్ళ యొక్క కమ్యూనిటీ హాల్ని ప్రాపర్గా పెట్టుకోవాల్సిన బాధ్యత గురించి వాళ్ళకి చెప్పాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా కొన్ని గ్రామాల్లో ధర్మశాలలు ఉంటాయి, వాటిని కూడా ప్రాపర్గా మెయింటైన్ చేయాల్సిన అవసరం ఉంది. గ్రామంలో పెళ్లిళ్ళు, వివాహాలు, వేడుకలు, ఏదైనా రకరకాల ఫంక్షన్స్ జరిగినప్పుడు ఇట్లాంటి అతిథి గృహాలను మనం ఉపయోగించుకునే అవకాశం ఉంటుంది. వీలైతే వాటిని ఒక ఫంక్షన్ హాల్స్గా కూడా మనం మార్చుకోవాల్సిన అవసరం ఉంటుంది. కానీ మెయింటెనెన్స్ అనేది కూడా ఎప్పటికప్పుడు సరిగ్గా జరిగేటట్టుగా, వాటర్ కావచ్చు, లేకపోతే క్లీన్లీనెస్ కావచ్చు, ఎలక్ట్రిసిటీ కావచ్చు, పరిసరాలు కావచ్చు, సరిగ్గా జరిగేటట్టుగా కూడా సర్పంచ్ గారు బాధ్యత తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఇక చివరిది విద్య, ఆరోగ్య, వైద్యశాల, ఆట స్థలాల నిర్వహణ. ఇంత ముందర కూడా వీడియోలో చెప్పడం జరిగింది. విద్య అనేది ప్రధానమైనటువంటిది, చాలా కీలకమైనది. మన భావి తరాలన్నీ కూడా ఈ రోజు మీరు ఇచ్చేటువంటి విద్య పైన ఆధారపడి ఉంటాయి. కాబట్టి గ్రామంలో ఉన్నటువంటి పిల్లలందరూ కూడా సరిగ్గా బడికి వెళ్తున్నారా, బడిలో ఎన్రోల్ అయ్యారా లేరా, కాకపోయినట్టయితే ఖచ్చితంగా 100% పిల్లలు పిల్లల్ని బడిలో ఎన్రోల్ చేయించడం, తర్వాత బడిలో టీచర్లు సమయానికి వస్తున్నారా లేదా చూసుకోవడం, అందరు టీచర్లు సబ్జెక్ట్ టీచర్లు ఉన్నారా లేదా పరిశీలించడం, మధ్య మధ్య స్కూల్ను విజిట్ చేసి నిర్వహణ ఆ చదువులు ఏ రకంగా చెప్తున్నారో చూడడం, పిల్లలతో ఇంటరాక్ట్ కావడం, పేరెంట్స్ మీటింగ్ పెట్టి వాటిలో కూడా ఇన్వాల్వ్ కావడం, ఆ రకంగా ఎప్పటికప్పుడు బడితో ఒక రకమైనటువంటి ఒక అనుబంధాన్ని ఏర్పాటు చేసుకుని చక్కటి చదువును కనుక మనం ఇప్పించగలిగితే, ప్రైవేటు విద్యను వీలైనంత నివారించగలిగినట్టయితే ప్రజలకు గొప్ప మేలు చేసిన వాళ్ళు అవుతారు. సో ఆ విధంగా విద్యారంగాన్ని పటిష్టం చేయాల్సిన బాధ్యత సర్పంచ్ గారు తీసుకోవాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా ఇందాక చెప్పాను, గ్రామంలో కనుక ఆరోగ్య కార్యక్రమాలు చేయాలి, పిహెచ్సి సెంటర్ కనుక ఉన్నట్టయితే దాన్ని ప్రాపర్గా మెయింటైన్ చేయాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా ఆట స్థలాల నిర్వహణ. గ్రామంలో యువత అంతా కూడా సెల్ ఫోన్లో మాత్రమే ఆటలాడుతున్నారు. దురదృష్టకరం. చాలా గ్రామాల సంగతి నేను చెప్తా ఉన్నాను. కొన్ని గ్రామాల్లో ఆట ఆడుతుండొచ్చు. ఇది చాలా ఆరోగ్యకరమైన విషయం. గ్రామంలో ఖచ్చితంగా ఒక ఆట స్థలం, క్రీడా మైదానాలు మనకు చూసినట్టయితే ప్రతి పంచాయతీ పరిధిలో క్రీడా ప్రాంగణాలు ఉన్నాయి. ఆ క్రీడా ప్రాంగణాలను ఒకసారి శుభ్రం చేయించేసి అక్కడ ఒక వాలీబాల్ కోర్టో, లేకపోతే కబడ్డీ కోర్టో, బాస్కెట్బాల్ కోర్టో, క్రికెటో కొంత మెటీరియల్ వాళ్ళకి ఇచ్చినట్టయితే యూత్ అంతా కూడా మొబిలైజ్ చేస్తే తప్పకుండా ఆట స్థలాల యొక్క నిర్వహణ అనేది సరిగ్గా ఉంటుంది. యూత్ ఎక్కువ సమయం ఆట స్థలంలో గడిపినట్టయితే చాలా రకాలైనటువంటి ఆరోగ్యకరమైన లాభాలు ఉంటాయి, మానసికపరమైన లాభాలు ఉంటాయి, ప్రవర్తనలో కూడా మార్పు వస్తుంది, వాళ్ళ ఒక ఫ్రెండ్షిప్ డెవలప్ అవుతుంది, వాళ్ళంతా ఒక స్వచ్ఛందంగా గ్రామానికి కూడా కొన్ని కార్యక్రమాలు చేయడానికి ముందుకొచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి యూత్ను సరైన దారిలో పెట్టాలంటే ఆట స్థలాలను సరిగ్గా గ్రామ పంచాయతీ ఉపయోగించుకోవాలి. ఈ రకంగా మనకి 3 రకాలైనటువంటి బాధ్యతలను మనం సర్పంచ్లకు ఇవ్వడం జరిగింది. పరిపాలన పరమైనవి, అభివృద్ధి పరమైనవి, అదేవిధంగా సంక్షేమ పరమైనటువంటి బాధ్యతలు సర్పంచ్లకు 2018 చట్టం ప్రకారము తెలంగాణ ప్రభుత్వం ఇవ్వడం జరిగింది. కాబట్టి సర్పంచ్లందరూ కూడా వీటిని అర్థం చేసుకొని సరిగ్గా వీటిని ఉపయోగించినట్టయితే చాలా బాగుంటుంది తెలియజేస్తూ, మరి ఇవన్నీ చేయాలనుకున్నప్పుడు మనకు గ్రామం అర్థం కావాలి. అసలు గ్రామం ఏంటి, గ్రామ ప్రజలేంటి, గ్రామంలో సమస్యలు ఏంటో అర్థం కావాలి. నెక్స్ట్ వీడియోలో మనం గ్రామాన్ని ఎలా అర్థం చేసుకోవాలి, గ్రామంలో ఉండే సమస్యలు ఏంటి, ఆ సమస్యలను ఎలా పరిష్కరించాలి అనేటువంటిది మనం నెక్స్ట్ వీడియోలో చూద్దాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. నమస్కారం. థ్యాంక్ యూ సో